నేను బండి కొన్నాను తెలిస్తే ఎక్కువ ఆనందపడేది ఎవరు? శివాను, అనిల్. కాల్ చేద్దాం ఉండు. రే ఎక్కడున్నారా? మన ప్లేస్ లోనే ఉన్నా మావా. సరే వస్తున్నా. సర్లేరా. రే నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మీరే కాల్ చేయండి, వస్తున్నా. ఏమంటారా? వస్తున్నాడంట. కొత్త బండి. అవునరా. బండి కొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. వీని దగ్గర బండి లేనప్పుడు వీడు ఎంత ఇబ్బంది పడినారా. మొత్తానికి కష్టపడి సాధించాడు. అరే ఎప్పుడైనా బండి కావాలంటే అడగను రా. సరే సరే మావా. సర్లేరా నేను పోయిస్తాను, ఇంకా ఇంటికి కానీ పోలేదు, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చా. జాగ్రత్తగా వెళ్ళు. అయ్యో పెట్రోల్ అయిపోయినట్టుంది, ఫస్ట్ పెట్రోల్ వేయించుకున్నాం. ఫస్ట్ డబ్బులు ఉన్నాయో చూద్దాం ఫోన్లో. అదేంటి వీడు ఇంకా లైన్లో ఉన్నాడు, ఉండు ఏం మాట్లాడతారో విన్నాం. అదేందిరా వాడు ఎప్పుడు అడిగినా రూపాయి కూడా లేదంటాడు. అట్లాంటిది బండి ఎట్లా కొన్నాడు? వాడు వీడి దగ్గరే అప్పులు తీసుకొని ఈఎంఐలు తీసుకుంటా లేరా. నెలలాగరా బాబు, డబ్బులు కట్టక ఈఎంఐలు దొబ్బుకెళ్ళిపోతారు. అంతే అంటావా? ఈ సమాజంలో మనం ఏం చేసినా కానీ ముందొక మాట వెనక మాట అంటూనే ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని సమాజం ఇది.